హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బి సంబంధించిన ఎన్టీపీసీ అప్డేట్ అయితే ఫైనల్గా వచ్చింది. సో దాదాపు 5 సంవత్సరాల తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అనే విషయం అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్, అలాగే గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ లెవెల్లోనే, పీజీ లెవెల్లో, 10th లెవెల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయండి. సో మనకి రైల్వే నుంచి మనకి కేవలం ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఒకటి విడుదలైందండి. అలాగే మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. సో డిగ్రీ హోల్డర్స్, పీజీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండర్డ్ బట్టి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మనకు అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చేసరికి 14/9/2024 అంటే 14వ తారీఖున అయితే మనకు అప్లికేషన్ సంబంధించిన ఓపెన్ అవుతున్న వెబ్సైటు. ఇది కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అంటే ఎవరైతే డిగ్రీలు చదివినారో వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది మన స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 13/10/2024 రాత్రి 11:59తో క్లోజ్ అండి. సో గ్రాడ్యుయేషన్ పోస్ట్లో మనకు ఉన్నవి ఏంటంటే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ సంబంధించిన పోస్టులు అయితే మనకైతే 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. దీని ఒక శాలరీ, ఏజ్ లిమిట్ 18 నుంచి 36 ఏళ్ళ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. సో ఆర్ఆర్బి సంబంధించిన వేకెన్సీలు మొత్తం ఈ యొక్క 5 కేటగిరీలు చూసుకుంటే 8,113 పోస్టులు అయితే మనకు ఉన్నాయండి. సో ఇంకా మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే మన కమర్షియల్ టికెట్ క్లర్కు, అలాగే అకౌంట్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ సంబంధించిన పోస్టులు అయితే 4 కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించిన పోస్టులు అయితే 3,445 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 33 వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకు ఓపెనింగ్ అయితే 21వ తారీఖున అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. తర్వాత క్లోజింగ్ అనేది మనకి 20వ తారీఖుతో అయితే క్లోజ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చారు. సో ఫైనల్గా అయితే నోటిఫికేషన్ విడుదలైంది, కానీ అప్లికేషన్లు మాత్రం వీరు చెప్పిన పర్టికులర్ డేట్కి అయితే వాళ్ళైతే విడుదల చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫీజు కేటగిరీ అండి. ఫీజు కేటగిరీ వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో S1 నెంబర్ 2 అవుట్ ఆఫ్ ది ఫీజ్ 500 and amount of 400 shall be refunded by debiting bank charges and అపేరింగ్ ఇన్ CBT. సో కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకైతే మనకి ఫీజు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారండి. ఇది 500 రూపీస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWBD, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆర్ ఎకనామిక్ బ్యాక్వర్డ్, EBC సంబంధించిన వాళ్ళకైతే ఫీజు అయితే మనకి 250 రూపీస్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఈ కేటగిరీ సంబంధించినవి అయితే ఇచ్చారు. అలాగే కొద్దిగా బ్యాంకు సంబంధించిన రీఫండ్ కూడా ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT విల్ గెట్ రీఫండ్ అదర్. సో ఎవరైతే CBT ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళకైతే దీనికి సంబంధించిన ఫీజు రీఫండ్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇచ్చారండి. ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ CN 05/2024 అండ్ 6 అవైలబుల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందైతే చాలా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏ అప్లై చేయాలన్నా సరే ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. మధ్యవర్తులైన వాళ్ళ అవసరం లేకుండా కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాలని అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సో మనకి ఆర్ఆర్బి సంబంధించిన జోన్స్ కేటగిరీ చూసుకుందాం. సో మనకి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే డైరెక్ట్గా వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్స్ ఇచ్చారు. మనకి రైల్వే జోన్ అంటే ఎన్ని జోన్స్ పార్టిసిపేట్ చేసి మనకు నోటిఫికేషన్ ఇచ్చింది అయితే వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారండి. ఒకటి అహ్మదాబాదు, అజ్మీరు, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్, ముంబై, మల్దా, కోల్కతా, జమ్మూ అండ్ శ్రీనగర్, గువాహతి, గోరఖ్పూర్, చెన్నై, ముజఫర్, పాట్నా, ప్రయాగరాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. సో మొత్తం వీటికి సంబంధించిన కేటగిరీ అయితే మనకి మొత్తం ఇన్ని జోన్స్ అయితే ఆర్ఆర్బి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా మనకి ఈ యొక్క ఆర్ఆర్బిలో CBT 1 అనేది
వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారైతే మనకైతే మెన్షన్ చేయలేదు. సో మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళకి సంబంధించిన ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు లింక్ క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి వీళ్ళు ఇచ్చిన ఈ వెబ్సైట్లో అయితే సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక్కోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో మెడికల్ సంబంధించిన విభాగాలు ఏంటి, సో ఫిట్నెస్ ఎంత ఉండాలి, ఐ విట్నెస్ ఎంత ఉండాలని వాటి మీద అయితే మీకు రేపు విడుదల చేస్తానండి ఈ వీడియో. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.